అంతరించిపోతున్న జీవ వైవిధ్యంలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వాతావరణ మార్పుల వేళ భారతీయ శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డులు సృష్టించారు. దేశంలోని వివిధ నీటి ఆవాసాల నుంచి 5 వినూత్న నీటి కీటకాల జాతులను కనుగొన్నారు. ఈ అరుదైన జాతులను ప్రపంచంలోనే మొదటిసారిగా భారత్లో గుర్తించడం విశేషం. ఈ గొప్ప ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. పరిశోధనకు సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో జీవ వైవిధ్యంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొన్ని జాతులు అంతరిస్తుంటే కొత్త జీవుల అన్వేషణ అంతే వేగంగా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్ అత్తాపూర్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన 2 యువ పరిశోధకులు అరుదైన 5 కొత్త జలకీటక జాతులను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రఖ్యాత సైన్స్ జర్నల్స్ లో కూడా ప్రచురితమయ్యాయి. యువకుడి పేరు శివశంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ స్వస్థలం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ప్రస్తుతం మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తూనే హైదరాబాద్లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పరిశోధనలు సాగిస్తున్నాడు. జల కీటకాల వర్గీకరణ, మాలిక్యులర్ సిస్టమాటిక్స్, మంచినీటి జీవ వైవిధ్యంలో మంచి నైపుణ్యం సాధించాడు శివశంకర్. టోటల్ మనకు 16 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మనకు హైదరాబాద్లో ఉంది ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్. ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్ అనేది ఓన్లీ మన మంచినీటిలో ఉండేటువంటి ఎనిమల్స్ మీద పనిచేస్తుంది. అవి ఏ రకంగా అంటే వాటి యొక్క వర్గీకరణ శాస్త్రము మరియు వాటికి పొంచి ఉన్న ప్రమాదాలను మరియు వాటిని ఎట్లా మనం మిటిగేట్ చేయాలనే దానిపైన మా సెంటర్ పనిచేస్తుంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మా సెంటరు వేరే వేరే ప్రాంతాలలో సర్వేలు చేస్తూ ఉంటాము జంతువులపైన, ఎట్లా వాటి ఏ రకమైన స్పీసీస్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనేది. అందులో భాగంగానే మేము పురుగులను కలెక్ట్ చేయడం జరిగింది. అది కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుంచి, కొన్ని హైదరాబాద్ నుంచి, కొన్ని ఉత్తరప్రదేశ్ నుంచి. సో ఇంట్రెస్టింగ్ గా అందులో నుంచి 3 కొత్త జాతులను మేము కనుక్కోవడం జరిగింది. అవి ఆంఫియోప్సిస్ హైదరాబాద్, అది హైదరాబాద్ నుంచి కనుక్కున్నాము. ఇంకొకటి ఆంఫియోప్సిస్ కిన్నెరసాని అనేది మన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కనుక్కోవడం జరిగింది. ఇంకొక స్పీసీస్ ఆంఫియోప్సిస్ సండి అనేది సండి బర్డ్ సాంక్చురీ ఉత్తరప్రదేశ్ నుంచి కనుక్కోవడం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత పరిశోధనలు చేసి 3 కొత్త రకాల ఆంఫియోప్స్ జల కీటకాలను గుర్తించాడు యువ పరిశోధకుడు శివశంకర్. తెలంగాణలోని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, ఉత్తరప్రదేశ్లోని సాండి పక్షుల అభయారణ్యం, అత్తాపూర్ జెడ్ఎస్ఐ ప్రాంగణంలోని మంచినీటి ఆవాసాల నుంచి వీటిని సేకరించాడు. వీటికి ఆంఫియోస్ హైదరాబాదీ, ఆంఫియోప్స్ కిన్నెరసాని, ఆంఫియోప్స్ శాండీ అని నామకరణం చేశాడు. మైటోకాండ్రియల్ సిఓవై జన్యు సీక్వెన్సింగ్, డిఎన్ఏ బార్ కోడింగ్ పద్ధతుల ద్వారా వీటిని కొత్త జాతులుగా నిర్ధారించారు. జర్నల్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీలోనూ ఈ విశేషాలు ప్రచురితమయ్యాయి. ఈ జాతులు ఏంటివంటే ఇవి మనకు తక్కువ వాటర్ ఉన్నటువంటి చిన్న చిన్న మడుగుల్లో దొరుకుతాయండి. ఇవి ఏంటంటే ఒక ఎకాలజికల్ ఇండికేటర్స్. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే మురిగిపోతున్నటువంటి చెట్ల యొక్క భాగాలను కానివ్వండి, లేకపోతే మురుగుతున్న వేరే వ్యర్థ పదార్థాలను కానీ అట్లాంటి వాటిపైన ఇవి ఆవాసంగా ఉంటూ వాటిని తింటూ వాటిని డికంపోజ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటిది అనేది ఏమవుతుందంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఈ బీటిల్స్ అనేటివి మన అక్వాటిక్ ఫుడ్ చైన్ లో, ఫుడ్ వెబ్ లో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ కూడా ప్లే చేస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటిదంటే ఇవి ఒక ఎకాలజికల్ ఇండికేటర్స్. ఇవి ఒక పర్టికులర్ సదస్సులో కానీ పర్టికులర్ చెరువులో కానీ ఉన్నాయంటే వాటిని బేస్ చేసుకొని ఆ హెల్త్ ఎట్లా ఉంది, ఆ పర్టికులర్ వెట్లాండ్ యొక్క హెల్త్ ఎట్లా ఉంది అనేది అసెస్ చేయడం జరుగుతుంది.
పశ్చిమ బెంగాల్కు చెందిన యువ పరిశోధకుడు డాక్టర్ సోమేష్ బెనర్జీ తమిళనాడు మదురై కామరాజ్ విశ్వవిద్యాలయ పరిధిలోని VHNSN కళాశాల సహకారంతో మరో పరిశోధన చేశాడు. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి సేకరించిన నమూనాల ద్వారా ఎనిథారెస్ మెటాలికా, ఎనిథారెస్ ఇంట్రికాటా అనే 2 అరుదైన జలచర కీటక జాతులను భారత ఉపఖండంలో మొదటిసారిగా కనుగొన్నాడు. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ డైవర్సిటీ స్టడీస్ లో ప్రచురితమైంది. I got 2 new records to India, which are earlier recorded from 3 countries like Thailand, Myanmar and Indonesia. After that, I got this from 2 states, both from Andhra and Telangana. From Andhra, I got 1 species which is from Seshachalam Biosphere Reserve, and that 2 in waterfalls and which is in the core area of the Seshachalam Biosphere Reserve, where human disturbance, any disturbance are very less. Another species I got from Amrabad Tiger Reserve, that is a part of Nagarjuna Sagar Seshachalam Tiger Reserve. After the bifurcation of Andhra and Telangana, that is Telangana portion is Amrabad Tiger Reserve. So there is an waterfalls which is Mallatitham waterfalls, which is also in that Tiger Reserve, inside Tiger Reserve. I got that species too from the waterfalls. From biodiversity point of view and conservation point of view, both of these locations are very, very important. సరికొత్త జాతులను కనుగొన్న యువ పరిశోధకులను అభినందించారు ZSI ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ దీపా జైస్వాల్. భవిష్యత్తు తరాల కోసం మంచినీటి వ్యవస్థలను కాపాడుకుంటూ మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కువ వాళ్ళు రీసెర్చ్ చేయలేదు. ఎక్స్ప్లోరేషన్ సర్వే చేయడం వల్ల మా సైంటిస్ట్ కి, మా వైజ్ఞానికులకి కొత్త స్పీషీస్, కొత్త రికార్డ్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ రియలీ వెరీ కమెండబుల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్, బికాస్ దిస్ ఇస్ అ న్యూ స్పీషీస్. అంటే ఇట్ ఈస్ న్యూ స్పీషీస్ త్రూఅవుట్ ద వరల్డ్. సో అవర్ ఇన్స్టిట్యూట్ గెట్ రికగ్నిషన్ ఫ్రమ్ ద అదర్ ఆర్గనైజేషన్స్ త్రూఅవుట్ ది వరల్డ్. ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్సో వీ వాంట్ టు పర్సీవ్ అవర్ రీసెర్చ్ ఇన్ టాక్సానమీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫౌనా త్రూఅవుట్ ద వెట్లాండ్స్ ఆఫ్ ది ఇండియా. ఇంకా కొన్ని కొత్త జీవ జంతువులు కనుక్కోవాలని మాకు ప్రయత్నం ఉన్నది. చాలా మంది సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ దీనికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మా సెంటర్ PhD రికగ్నిషన్ కూడా ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీలో. ఇక్కడ వచ్చి రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు PhD కూడా మా దగ్గర చేయవచ్చు. అండ్ వాళ్ళకి డిగ్రీ కూడా మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు చేస్తున్నాము, PhD డిగ్రీ త్రూ ఉస్మానియా యూనివర్సిటీ. మన చుట్టూ ఉన్న నీటి వనరులను కాపాడుకోవడానికి ఈ కొత్త కీటకాల ఆవిష్కరణ ఎంతో సహాయపడుతుంది. యువ పరిశోధకులు సాధించిన ఈ విజయం పర్యావరణ రక్షణలో మంచి ముందడుగు అంటున్నారు ZSI శాస్త్రవేత్తలు.